వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. ఎటువంటి పబ్లిసిటీ కోరుకోకుండా నిస్వార్థంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గున్నం సేవా ట్రస్ట్ నిర్వాహకులను అభినందిస్తున్నామని సింహపురి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజేందర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 4వ ఆదివారం సింహపురి సంక్షేమ సంఘం వారి చేత గుర్తింపబడిన రెడ్డి కమ్యూనిటీకి చెందిన పలు కుటుంబాలకు ఓజిలి మండలం బట్లకనుపూరు గ్రామానికి చెందిన గున్నం సేవా ట్రస్టు వారి ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం గున్నం సేవా ట్రస్టు భరోసా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు మాట్లాడుతూ గున్నం సేవా ట్రస్ట్ నిర్వాహకులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రెడ్డి కమ్యూనిటీకి చెంది ఉన్న ఎవరైనా చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వారికి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సంఘం తరఫున గున్నం రెడ్డి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి 4వ ఆదివారం 25 మందికి పేద మహిళలకి రెడ్డి బంధువులకి మాత్రమే పలసరుకులు ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ సౌజన్యంగా ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారి వల్ల ప్రారంభమైంది. ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకే మా ధన్యవాదాలు. నమస్కారాలు. ముఖ్యంగా 4వ ఆదివారం అంటానే మనకు గుర్తొచ్చేది గున్నం సేవా ట్రస్ట్ యొక్క సౌజన్యంతో జరుగుతున్నటువంటి గున్నం భరోసా బట్లకనుపూరు గ్రామంలో ఓజిలి మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలకి అంటే విస్తృత ప్రచారం లేకుండానే సర్వీస్ చేయాలనేటువంటి సంకల్పంతో నెలకొల్పబడినటువంటి సంస్థ గున్నం సేవా ట్రస్ట్. ఈరోజు మనం విద్యపరంగా చూసుకున్న వైద్యము, పర్యావరణము, ఆధ్యాత్మిక రంగాలు ఏది చూసుకున్నా కూడా వాళ్ళందరికీ సర్వీస్ చేసేటువంటి గొప్ప సంస్థ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు, రాధమ్మ వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఎంతోమంది ఆ సేవా ప్రతిఫలాల్ని అందుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకి నీళ్ళ వసతి, వాటర్ అయితేమి, అదేవిధంగా పిల్లలు చదువుకునేదానికి బస్సు కల్పించడం అయితేమి, వాళ్ళందరికీ మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం, వాళ్ళని అదేవిధంగా ఆడ ఎవరైనా పేద పిల్లలు ఉంటే మనకు సంబంధించి మన రెడ్డి సేవా సంఘం వాళ్ళలో ఉండేవాళ్ళు కూడా ఎవరైనా చదువుకునేటటువంటి ప్రతిభావంతో వాళ్ళని చదివించడము, అదేవిధంగా మనం అడగతానే ఒక మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం రాత్రి చిట్టమూరు మండలం గునపాడు గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న జన్మదినాన్ని అత్యంత వైభవంగా కార్యకర్తలు మరియు నాయకులు, గ్రామ ప్రజలు ఎంతో సంతోషంగా జగనన్న జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఇందులో వైసీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచు నెల్లూరు సుబ్రహ్మణ్యం మరియు కార్యకర్తలు సన్నీ, వెంకటేశ్వర్లు, నవీన్, ధరణి, కిషోర్, మురళి, చెంచయ్య, శ్రీహరి, చెంగయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని జగనన్న పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్లో ఉన్నాయంటనా? సన్నీ పిలుస్తున్నాను నిన్ను. శ్రీకాంత్ రెడ్డి పిలుస్తున్నాడు. అదో ఇదో వెనక
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని బురదగాలి కొత్తపాలెం రోడ్డు దారి పొడుగునా గుంతలు పడి అధ్వానంగా తయారవడంతో పలు తీర గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ దుస్థితిలో ఉన్న ఈ రోడ్డు కారణంగా తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సు కూడా రావడం లేదని, అంబులెన్సు వాహనం కూడా తమ గ్రామాలకు రాదని చెబుతున్నారని బురదగాలి, కొత్తపాలెం, కుమ్మరిపాలెం, పేరపాటి తిప్ప, ఎల్లూరు, వెలిగాజులపల్లి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో పర్యాయాలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందన్నారు. బురదగాలి కొత్తపాలెం గ్రామానికి ఆర్టీసీ బస్సు నెల రోజుల క్రితం నిలిపివేయడంతో ముఖ్యంగా ఉన్నత పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదానికి గురైన, అనారోగ్యానికి గురైన 108 వాహనానికి సమాచారం ఇచ్చినా రోడ్డు బాగోలేని కారణంగా వారు కూడా రావటం లేదని చెబుతున్నారు. తమ రోడ్డు కోసం త్వరలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలుస్తామని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సంవత్సరం అయినా పవన్ కళ్యాణ్ అయినా పట్టించుకుంటే మాకు రోడ్డు అవుతుంది అనేసి మేము కోరుతున్నాము. ప్రెస్ వాళ్ళని కానీ, బాబు గారిని కానీ, ఎవరినైనా కూడా ఈ సంవత్సరం మాకు పూర్తి వేడుక చేయండి అనేసి మేము ఈ 5 సంవత్సరాల లోపల మాకు మంచి పని చేస్తారని మేము కోరుకుంటున్నాం. బట్టి ఏ బండి ఏ బస్సు మాకు రావటం లేదు. బస్సు కూడా రావటం లేదు. నెల అయింది బస్సు వచ్చి. ఆ ఊరికి బస్సు వచ్చింది నెల అయింది సార్. మాకు ఏదైనా కడుపు నొప్పి అవసరం అయితే కూడా ఈ రోడ్లు ఏ బండ్లు రావు. ఈ ఆటోల వాళ్ళు కూడా రాదు. ఇంతకాలం వానాకాలం ఆటోలు కూడా తిరగవు. ఆ విధంగా ఉండదు రోడ్డు. 100 రూపాయలు అవుతారు ఆటోలు. 100 ఇయ్యాలి. అల్లాడుతున్నాం సార్. ఆటోల్లో పడిపోయి అల్లాడుతా ఉన్నాం. నేలల్లో దొడ్లు బాగుతా ఉన్నాం మేము. రోడ్డు లేక అందరూ కొత్తగూడ నుంచి కుమ్మరిపాలెం పోయే రూటు మా 70 ఇక్కడికి అని చెప్తున్నాం మేము. ఊళ్ళ పిరకలో కళలు పడిపోతున్నాం సార్. ఊళ్ళ పిరక కళలు పడిపోయి వాళ్ళు నడిచి వస్తుంటే ఉన్నారండి బావులు. అంటే మా ఊరు నుంచి నడిచి రావాలి. బస్సు ఎట్లా రావట్లేదు, బస్సు రావటం లే. ఆ కూలి పిరకలు పడే బాధ చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఒక ఆటో అడగాలన్నా కూడా 100 రూపాయలు అడుగుతున్నారు మనిషి. రాజకీయ నాయకులు పట్టించుకోవడం. రాజకీయ నాయకులు ఏడు ఊరు పట్టించుకుంటున్నారు. ఏం పట్టించుకున్నారు? ఆ రోజు ఓట్లప్పుడు పట్టించుకున్నారు. తర్వాత లే. మా పరిస్థితి ఏంటంటే ఒక ఆటో ఓడైనా కూడా రావాలని కూడా బంధువుల్లో ఆ బంధువులు చూసి రాలేకపోతున్నాం. దాన్ని బట్టి ఆ 100 రూపాయలు మాట్లాడలేవా అది పరిస్థితి. అదే పోరస్తారన్నా కనుక్కుంటే కొంచెం ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకుంటే ఈ రోడ్డు అయిపోతుంది మాకు దయచేసి. కానీ మా ఏ నాయకుడు చేయలేకపోతున్నారు, ఎవరు చేయలేకపోతున్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఎల్లూరు గ్రామంలో ఎల్లూరు, వెలిగాజులపల్లె గ్రామాలకు సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ గ్రామాల్లో ప్రభుత్వ అసైన్మెంట్ భూములు, గిరిజనులకు సంబంధించిన అసైన్డ్ భూములు, భూస్వాములు ఆక్రమణలో ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలందరూ పేదల భూములు ఆక్రమించుకుంటే తాట తీస్తామంటూ, అవసరమైతే జైల్లో పెట్టిస్తామంటూ ప్రసంగాలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రెవెన్యూ సదస్సులో చాలా చోట్ల టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు హాజరు కాకపోవటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో భూస్వాముల స్వాధీనంలో ఉన్న నిరుపేదల భూములపై ఫిర్యాదు చేసేందుకు పెత్తందారుల భయంతో నిరుపేద గిరిజనులు ముందుకు రావటం లేదు. నమస్కారం. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ కూడా భూ ఆక్రమణలు జరగకూడదు, ఎక్కడ కూడా గవర్నమెంట్ భూమి ఎవరి పరాధీనం కాకూడదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరియు గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ ఆక్రమణలపై, ప్రభుత్వ భూమి ఆక్రమణలపై, కబ్జాలపై విచారణ చేయ నిమిత్తం ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉన్నా, ఎవరన్నా కబ్జాలకు పాల్పడి ఉన్నా, గ్రామానికంతా ఉపయోగపడేటువంటి చెరువులు, కాలువలు, గుంటలు ఎవరన్నా ఆక్రమించుకున్నా వాళ్ళ దగ్గర నుండి ఆ చెర విడిపించి మరలా ప్రభుత్వ భూమిని కాపాడే నిమిత్తం
ప్రతి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనము ఎల్లూరు మరియు వెలిగాజలపల్లి రెవెన్యూ గ్రామానికి సంబంధించి మనం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఈ యొక్క సదస్సులో మీకున్నటువంటి అనేక రకాలైనటువంటి భూ సమస్యలకు ఇక్కడ మీకు పరిష్కారం లభిస్తుంది. అర్జీలు కూడా మా వాళ్లే గ్రామ సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయకులే మీకు రాసి పెట్టడం కూడా జరుగుతుంది. ఆ భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తో మీరు ఇక్కడికి వచ్చిన ఎడల మీ అర్జీని మనమే తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్ చేసి మీకు రిసిప్ట్ కూడా ఇస్తున్నాం. అదేవిధంగా రిసిప్ట్ లో మీకు ఇచ్చినటువంటి అర్జీకి నిర్ణీత గడువు కూడా దాంట్లోనే. వాకాడు మండలం నెల్లిపూడి పంచాయతీలో వెలసి ఉన్న స్వయంభూ శ్రీ జలసిద్ధేశ్వర స్వామి దేవాలయం నిర్మాణంకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా కొత్త కమిటీని నిర్ణయించడం జరిగింది. గౌరవ అధ్యక్షులు బాలకృష్ణయ్య శెట్టి, ఇనుమురి శ్రీనివాసులు, ప్రెసిడెంట్ బాలు కస్తూరయ్య శెట్టి, వైస్ ప్రెసిడెంట్ కె హరీష్ నాయుడు, ఎం కోటయ్య, ట్రెజరీ ఎస్ ఉదయ్ కుమార్, బాలుమురళి, మెంబర్ ఏ వెంకట సుబ్బయ్య, సెక్రటరీ కె జగన్, కె అనిల్ రెడ్డి మరియు కమిటీ సభ్యులను ఎన్నుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లపూడి పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. నెల్లిపూడి లైన్స్ టైగర్స్ నెంబర్గా అట్లా వెంకట సుబ్బయ్య, సెక్రటరీగా ఉప్పు జగన్ కానీ, కే అనిల్ రెడ్డి కానీ, తర్వాత మెంబర్స్గా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే తిరిగి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం సాయంత్రం నెల్లూరులోని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లోని అనాథ దివ్యాంగ పిల్లల వసతి గృహంలో పిల్లల సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, మళ్లీ ధరలు తగ్గాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా మా మరియు మా కుటుంబ సభ్యులు సర్వేపల్లి కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి కావాల్సిన వసతులు అవసరాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఈరోజు అదే ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఈరోజు కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి, మనుషులు ఇబ్బంది పడుతున్నారు, మధ్యతరగతి కుటుంబానికి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని వాళ్ళందరి కోసం మళ్ళీ మనం జగనన్న ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాను. ఆయన ఇలాంటి పుట్టినరోజు ఇంకో 100 జరుపుకోవాలని మా అందరి ప్రేమాభిమానాలతో జగనన్న ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలకు ఎప్పుడు అభివృద్ధి చెందాలనుకుంటున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మనుబోలు జెడ్పీటీసీ చిట్టమూరి అనితమ్మ భర్త చిట్టమూరి అజయ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. గత కొంతకాలంగా అజయ్ కుమార్ రెడ్డి అనారోగ్యంతో ఉండటంతో హైదరాబాద్లో నివాసముంటున్న తన కుమార్తె నివాస గృహంలో ఉంటున్నారు. ఆదివారం కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్లో ఉంటున్న అజయ్ కుమార్ రెడ్డిని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ధనుర్మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం అలాగే శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో గోదాదేవికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు తిరుప్పావై పాశురాలను పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.